హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా జియో కెరీర్ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్స్ అయితే తెచ్చేసా. అంతేకాకుండా ఈ నోటిఫికేషన్లో అయితే చాలా జాబ్స్ అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. జియో కేర్కి సంబంధించిన జాబ్స్ అనమాట. అంటే కస్టమర్కి సంబంధించింది జియో ప్లాన్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయడమే ఈ జాబ్ అనమాట. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇదేసరికి మనకు ఫ్రీలాన్సర్ ఇలాగే చాలా జియోకి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్నీ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసరికి ఫ్రీలాన్సర్కి సంబంధించింది జియో కస్టమర్ అసోసియేట్, అలాగే ఫ్రీలాన్సర్ జేపీకి సంబంధించింది, అలాగే జియో కస్టమర్ అసోసియేట్ ఫ్రీలాన్సర్కి సంబంధించింది, అలాగే ఇలా మొత్తం అంటే జియో కస్టమర్ అసోసియేట్కి సంబంధించిన పోస్టులు అనమాట. ఇందులో ఫస్ట్ మనం జియో కస్టమర్ ఒక పోస్ట్ గురించి అయితే తెలుసుకుందాం. అంటే దీంట్లో అప్లై విధానము అన్నీ అయితే లింక్స్ అయితే మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తా. దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ జియో కస్టమర్ అసోసియేట్ సంబంధించిన ఫస్ట్ ఒక నోటిఫికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. అప్లై చేసే ముందు కొన్ని డీటెయిల్స్ అన్నమాట. అంటే పోస్టల్ డేటా మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి 29 జూన్ 2024 అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. అంతేకాదు ఫంక్షన్స్ బిజినెస్ ఏరియాస్ వచ్చేసరికి ఫ్రీలాన్సర్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. లొకేషన్ వచ్చేసరికి పుల్వారియా. అంటే ఇది జాబ్ కంపెనీ ఒక లొకేషన్ అనమాట. మీరైతే ఇంటి నుంచి అయితే పని చేసుకోవచ్చు. జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి యాక్వైర్ న్యూ కస్టమర్స్, అంటే కొత్త కస్టమర్ను మీరు అట్రాక్ట్ చేయాలి. అలాగే కాల్ జియో కస్టమర్స్ అండ్ ఎక్స్ప్లెయిన్ దెమ్ అబౌట్ జియోస్ రీఛార్జెస్, అంటే కస్టమర్కి కాల్ చేసి జియో యొక్క రీఛార్జెస్ అయితే మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. అసిస్ట్ ది కస్టమర్స్ ఇన్ కంప్లీటింగ్ జియో రీఛార్జ్, అంటే ఏదైనా జియో రీఛార్జ్కి సంబంధించి కంప్లైంట్స్ ఉంటే వాటిని అయితే రెక్టిఫై చేస్తూ ఉండాలి. సెల్ న్యూ జియో కనెక్షన్స్ టు ప్రొఫెక్టివ్ కస్టమర్స్, అంటే కొత్త కస్టమర్స్కి జియో సిమ్స్ అయితే సేల్ చేయాలన్నమాట. అంటే కొత్త కస్టమర్ని మీరు ఆకట్టుకోవాలి. అలాగే రిజాల్వ్ కస్టమర్ ఎంక్వైరీస్ విత్ ఇన్ అగ్రీ టైమ్ లైన్స్, అంటే కస్టమర్ యొక్క అంటే ఎంక్వైరీ ఏమన్నా కస్టమర్ కాల్ చేస్తాడు కదా, కాల్ చేసినప్పుడు తన యొక్క డౌట్స్ అయితే మీరు రెక్టిఫై చేయాలన్నమాట. అలాగే ఎన్ష్యూర్ ఏ డిలైట్ఫుల్ కస్టమర్ ఎక్స్పీరియన్స్, రెస్పాండ్ టు ఆల్ కస్టమర్స్ టు అప్రియేట్ ట్యూన్ అండ్ లాంగ్వేజ్, అంటే కస్టమర్ యొక్క లాంగ్వేజ్కి సంబంధించి మీరైతే రెస్పాండ్ అవ్వాలన్నమాట. అంటే తను ఏ లాంగ్వేజ్లో మాట్లాడితే ఆ లాంగ్వేజ్లో అయితే మీరు రెస్పాండ్ అవ్వాలి. క్యాప్చూర్ కస్టమర్ డీటెయిల్స్ అండ్ డేటా రిలీవెంట్ టు కాల్ ఆర్ సర్వీస్, అంటే కస్టమర్ యొక్క కాల్ కానీ లేదా సర్వీస్ యొక్క మీకు కాల్ చేస్తాడు కదా, తన యొక్క డేటాను అయితే మీరు అంటే తీసుకోవాలన్నమాట. అంటే ఏంది, తన ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే లేదా తన సిమ్ గురించి ఏమైనా నెట్వర్క్ ఇష్యూస్ ఉంటే అలాంటివన్నీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇంకా లెర్న్ అబౌట్ జియో ప్లాన్స్ ప్రోడక్ట్స్ అండ్ సర్వీస్ టు యాడ్ వాల్యూ ఆఫ్ ఆఫరింగ్, అంటే కొత్త కొత్త జియో ప్లాన్స్ ప్రోడక్ట్స్ సర్వీసెస్ అన్నీ అయితే కస్టమర్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని అయితే అట్రాక్ట్ చేయాలన్నమాట. దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి జస్ట్ మీరు 10th లేదా ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది. మీరైతే జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్ రిక్వైర్డ్స్, అంటే ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట. స్కిల్స్ అండ్ కంపెనీస్ వచ్చేసరికి బేసిక్ నాలెడ్జ్ ఆన్ రీడింగ్ అండ్ రైటింగ్, అంటే బేసిక్ నాలెడ్జ్ ఉండాలి, ఏది చదవటంలో కానీ లేదా రాయటంలో కానీ బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అలాగే స్మార్ట్ ఫోన్ యూసేజ్, అంటే స్మార్ట్ ఫోన్ ఎలా యూజ్ చేయాలో అది తెలిసి ఉండాలన్నమాట. స్పీక్ లోకల్ లాంగ్వేజెస్, అంటే మీకు తెలిసిన లాంగ్వేజ్ అయితే మీరు మాట్లాడాల్సి ఉంటుంది. అలాగే సేల్స్ అండ్ కస్టమర్ హ్యాండిలింగ్ స్కిల్స్, అంటే కస్టమర్కు సిమ్స్ సేల్ చేయడం కానీ ప్రోడక్ట్స్ సేల్ చేయడం కానీ మీకైతే మంచి స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. ఇంకా గోల్ అండ్ రిజల్ట్ ఓరియంటెడ్, అంటే మీకు ఏమన్నా గోల్స్ అలాంటివన్నీ అయితే రిలీవెంట్గా ఉండాలి. గోల్స్ రిలీవెంట్ అంటే ఆ ప్రోడక్ట్స్ గురించి ఏమైనా సేల్ చేయడం ఇలాంటివన్నీ అనమాట. ఇంకా అప్లై చేసే లింక్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకైతే మీ మెయిల్ ఐడి అలాగే పాస్వర్డ్ అయితే అడుగుతుంది ఫ్రెండ్స్. లేదా కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలంటే మీ యొక్క మెయిల్ పాస్వర్డ్ కొత్తగా క్రియేట్ చేసుకొని అలాగే పాస్వర్డ్ మెయిల్ క్రియేట్ చేసుకొని దానికి సంబంధించి మీ పేరు మొబైల్ నెంబర్ ఇచ్చి అయితే రిజిస్టర్ అవ్వాలి. రిజిస్టర్ అయిన తర్వాత మీరైతే ఇంకా అప్లై చేస్తే సరిపోతుంది అనమాట, లాగిన్ అయ్యి. ఇది గైస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని
ఎందుకని సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నా అంటే ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు అస్సలు మిస్ అవ్వద్దంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.